హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ గ్యాస్ మీద ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్లా చేసుకొని 2 మీడియం సైజు అది కొంచెం వేయించుకోవాలి. తర్వాత టమోటా పేస్ట్ గిన్నెలోకి తీసుకున్నాను. 4 టమోటాలు మీడియం సైజు తీసుకున్నాను. కొంచెం ఆనియన్ పేస్ట్ వేగింది. ఆ తర్వాత టమోటా పేస్ట్ వేసుకోవాలి. టమోటా పేస్ట్ కలుపుకోవాలి. టమోటా పేస్ట్ బాగా మగ్గాలి. కొద్దిసేపు మూత పెట్టుకుందాము, ఒక 5 మినిట్స్. చికెను, అల్లం పేస్టు, కారం, ధనియా పౌడరు, పసుపు, ఉప్పు వేసి బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి 1/2 అవర్. నేను 1/2 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. టమాటా కొంచెం మగ్గింది. టమాటా గ్రేవీ, దాంట్లో కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి 1 స్పూను కారం, ఆల్రెడీ దాంట్లో కూడా 2 స్పూన్లు ఉప్పు వేసాను, కారం వేసాను కాబట్టి కొంచెం సాల్ట్, పసుపు. దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక ప్యాకెట్ అల్లం పేస్ట్ వేసాను. ఆల్రెడీ దాంట్లో కూడా కొంచెం వేసాను కాబట్టి ఒక ప్యాకెట్ సరిపోతుంది కిలోకి. వీడియో తీసుకుంటే మా బాబు మాట్లాడుతున్నాడు. అల్లం పేస్ట్ బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అల్లం పేస్ట్ ఇంట్లో తయారు చేసుకుంటేనే బాగుంటుంది. కాకపోతే నాకు టైం లేక నేను షాప్ నుంచి తెప్పించుకున్నాను. గ్రేవీ బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. నేను చికెన్ వేసేస్తున్నాను. మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే ముక్కకి ఉప్పు, కారం పడుతుంది బాగా. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా కలిపాను. బాగా కలిపిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేస్తాను. మనం వదిలేయాలి. దీనికి ఏం వాటర్ ఇప్పుడే ఏం అవసరం లేదు. తర్వాత మనం లైట్గా ఒక 10 మినిట్స్ తర్వాత వేసుకుందాము. మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది మధ్యలోపు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ బిర్యానీ చేస్తున్నాను. మా సిస్టర్ బ్యూటీ నాకు వేసింది. 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇందులో వాటర్ ఊరుతున్నాయి. ఇదిగోండి, కనిపిస్తుంది వాటర్ వచ్చాయి. ఈ వాటర్లోనే మ్యాక్సిమం కొంచెం మగ్గితే బాగుంటుంది. నేను ఈ స్టైల్లో మాత్రం చేస్తాను. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. అందులోకి బాండిలో ఆనియన్స్ వేసుకున్నాను. దగ్గర సగం వేగాయి. ఇంకొక 5 మినిట్స్లో వేగిపోతాయి. సిలిండర్ అయిపోయి చికెన్ మధ్యలో అయిపోయింది. మా అక్క సిలిండర్ బిగిస్తుంది. ఒకసారి చూసేద్దాం. నీ చేత అవుతుంది అక్క. పెట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇషిక్కో అన్న ఏడొస్తున్నాడా? అవునా, ఏడొస్తున్నాడా? తీసి ఒకసారి చెక్ చేద్దాం. వాటర్ కొంచెం వేసాను. ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇది బాగా ఉడికిన తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా వేయాలి. కొంచెం ఉడికింది, ఇంకా కొంచెం ఉంది. ఈ వాటర్ ఇంకా ఉడికిద్దాం. ఇంకా సేపు మూత పెట్టేద్దాం. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేద్దాం. కూర అయితే ఉడికేస్తుంది. కొంచెం వాటర్ ఉన్నాయని చెప్పి కొద్దిసేపు మూత పెట్టాను. మసాలాలు వేస్తే మ్యాక్సిమం థిక్గా అయిపోతుంది.
మసాలా వేద్దాం. ధనియా పౌడరు, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా. నేను కొంచెం వేస్తాను, ప్యాకెట్ వేయలేదు. ఆల్రెడీ నేను చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాను కాబట్టి ఇప్పుడు తక్కువ వేసినాను. ఇవి మొత్తం కలబెట్టేద్దాం. ఈ మసాలా ముక్కకు పట్టేంత వరకు ఒక 5 minutes మూత పెట్టేసి తర్వాత చూసేద్దాం. ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేద్దాం. పులుసు మొత్తం చిక్కగా అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర, పుదీనా కట్ చేసుకున్నాం. మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. ఫైనల్గా చికెన్ కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.